ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెహమాన్స్ యూట్యూబ్ ఛానల్. సో వాళ్ళ లాంగ్ వీడియో ఏంటంటే నేనైతే ఇంట్లోనే పునగంటి కూర అయితే పెంచుదామని ట్రై చేస్తున్నాను. ఇప్పుడు కూడా పునగంటి కూర ఇంట్లోనే ట్రై చేయలేదు. సో ఇదే ఫస్ట్ టైం అనమాట. సో అది సక్సెస్ అవ్వని అన్సక్సెస్ ఇవ్వండి. సో మనమైతే ఒక ట్రయల్ అయితే వేయాలి. సో ఈ వ్లాగ్ మొత్తం పూర్తిగా చూడండి, సో దట్ మీకు అండర్స్టాండ్ అవుతుంది. అండ్ మీకు ఎలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే ఏదైనా ప్లాంట్ గురించి కామెంట్ సెక్షన్ అడగండి, నేనైతే చెప్తాను మీకు సొల్యూషన్. ప్రీవియస్గా నేనైతే ఒక వ్లాగ్ చేశాను. సో ఏంటంటే రిజల్ట్స్ ఆఫ్ దట్ టర్మరిక్ ఫర్టిలైజర్ అని చెప్పేసి. సో ఇంకా వీడియో ఎవరైనా చూడకపోతే ఇప్పుడే క్లిక్ చేసేసి చూసేయండి. సో కింద అయితే ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో. సో చూసేసి ఇంకా వీడియోకి లైక్ చేయండి. సో ఇప్పుడు ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే పునగంటి కూర చాలా మంచిది హెల్త్కి. సో కంటికి ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మన మెమరీ పవర్లో కూడా. సో అది తింటే బ్లడ్ హిమోగ్లోబిన్ కొంచెం మెయింటైన్ చేస్తుంది కాబట్టి సో ఇట్ ఈస్ వెరీ హెల్తీ టు ఈట్ అనమాట. సో పునగంటి కూర నేను ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఇంట్లోనే అనేది పెంచలేదు. సో ఇదే ఫస్ట్ టైం అనమాట. సో మనకి సక్సెస్ అవుతుందా లేదా అన్నది మీకు ఈ వ్లాగ్లో చెప్తాను. నేను చూస్తున్నారు కదా ఇక్కడ డబ్బాలో. సో నేను ఆల్రెడీ పునగంటి కూర ఏదైతే ఉందో దానికి రూట్స్ ఉన్న స్టెమ్స్ వరకు తీసుకున్నాను. ఇదిగోండి చూపిస్తున్నాను. సో ఈ స్టెమ్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇందాక చూసారు కదా. సో నేనైతే ఇవైతే తీసుకున్నాను. సో ఇప్పుడు ఒక్కొక్క స్టెమ్కి అయితే మంచిగా అయితే రూట్ సిస్టమ్ అనేది ఉంది. సో ఇది మంచిగా అయితే నాటేద్దాం ఇప్పుడు. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఏమన్నా హిమోగ్లోబిన్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే, లైక్ బ్లడ్ తక్కువ ఉంటే ఆకుకూరలు తింటే చాలా మంచిది కాబట్టి సో నేనైతే ఇది కూడా నాటేస్తున్నాను. సో ఇంకా మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలన్నది కామెంట్లో కామెంట్ చేయండి. సో నేనైతే కామెంట్స్ అయితే చదువుతాను కంపల్సరీగా. సో మీరు ఇలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో నేను ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా ఎక్కువగా చేస్తాను. సో దీనివల్ల అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మన హెల్త్కి. సో ఇట్ ఇంక్రీసెస్ బ్లడ్ పర్సంటేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది కళ్ళకు కూడా చాలా మంచిది. సో ఎవరికైనా ఏమన్నా సైట్ కానీ ఏమైనా డిసీజెస్ రిలేటెడ్ టు ఐస్ ఉంటే కానీ చాలా మంచిగా అయితే వర్క్ అవుతుంది. సో ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, వీడియో అయితే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. సో దట్ టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి మీకు. అండ్ ఈ ప్లాస్టిక్ బాక్స్ ఏదైతే ఉందో అది ఇంతకుముందు అయితే దాంట్లో డ్రాగన్ ఫ్రూట్ ఉంది. సో ఆ డ్రాగన్ ఫ్రూట్ మొక్క అనేది వర్షాలకి చనిపోయిందనమాట. అంటే ఎక్కువ వర్షం పడేసరికి ఆ మొక్క అనేది ఎక్కువ ఎక్సెస్ వాటర్ ఉండేసరికి ఆ మొక్క అయితే చనిపోయింది. సో నేనైతే చూస్తున్నారు కదా వీడియోలో. సో ఇలా ప్లాన్ చేసుకుంటే ఇది ఖచ్చితంగా వస్తుంది. సో మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవైతే మొత్తం మంచిగా అయితే నాటేసాను. నేను ఒక 4 వరకు తీసుకున్నాను. సో మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని తీసుకోండి. వీటికైతే మంచిగా రూట్స్ అయితే ఉన్నాయి కాబట్టి. అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ గాయస్, ఇవి వస్తాయా లేవా అన్నది. నాకు తెలిసి ఇవైతే 100 సో మంచిగా వస్తాయని చెప్పి అనుకుంటున్నాను. బికాజ్ వీటికి రూట్స్ మంచిగా అనేది ఉన్నాయి, రూట్ సిస్టమ్ అనేది. సో చూద్దాం వస్తాయో లేవో. నేను ఆఫ్టర్ కొన్ని డేస్ తర్వాత ఏమన్నా అప్డేట్ ఉంటే మీకు అనేది చెప్తాను. సో అప్పటి వరకు నా ఛానల్ మీద ఒక్క అనేసి ఉంచండి. సో ఇదండి ఇవాళ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.